హాయ్ ఫ్రెండ్స్, చపాతీతో రోల్స్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే పూరీతో రోల్స్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం, వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ పిండి కలిపి పెట్టేసుకున్నాను. దానితో పాటు ఇక్కడ బీన్స్, ఆనియన్, క్యారెట్, ఆలు ముక్కలు, టమోటా, కొత్తిమీర ఇవి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే టిఫిన్ ఐటెంలోకి కానీ లేదా పిల్లలు స్నాక్స్ రూపంలోకి కానీ పెద్దవాళ్ళైనా సరే తినడానికి చాలా బాగుంటాయండి. ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, 2 స్పూన్ లేదా 2.5 స్పూన్ వేసుకుంటే కూడా చాలన్నమాట. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అవి బాగా వేగుతున్నాయి అన్నప్పుడు మనం ఇందాక చూపించాం కదా, అందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఆనియన్స్ అనేవి చాలా వరకు గోల్డిష్ కలర్ వచ్చే వరకు రావాల్సిన అవసరం అయితే లేదు, కొద్దిగా వేగితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినరు అని ఫీల్ అవుతుంటారు కదా పేరెంట్స్, ఇవి చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా మరీ అడిగి చేయించుకొని తింటూ ఉంటారనమాట. వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది తినడం కూడా. ఇక్కడ చూడొచ్చు, బాగా ఆనియన్ మగ్గిపోయిన తర్వాత టమోటా ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఆ టమోటా ముక్కల్ని కానీ ఆనియన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చిన్నవిగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బీన్స్ వేసుకుంటున్నాను. చాలా సన్నగా తరిగేసుకోవాలన్నమాట. మరీ లావుగా ఉంటే మనం సపరేట్గా ఉడికించుకోము కాబట్టి మనం ఒకేసారి ఆయిల్లోనే మొత్తం ఉడికిపోతాయి. కాబట్టి సన్నగా ఉంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. చూడొచ్చు, బీన్స్ వేసేసుకున్నాను. ఆలు ముక్కలు కూడా అందులోకి వేసేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా చూడంగానే. ఇంకా ఇందులోకి వేసుకోవాలనుకుంటే బఠానీ కూడా వేసేసుకోవచ్చండి. మనం వేరే కాకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనము ఒకేసారి వేసేసుకోవచ్చు అండి. వేసేసుకున్న తర్వాత బాగా ఒక 2 to 3 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనము కలుపుకుందాం. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తినడానికి కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. చూడొచ్చు, ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అది పచ్చివాసన పోయే వరకు బాగా అలాగా కలుపుతూ ఉండండి. ఇంకా మీరు గమనించవచ్చు, నేనైతే స్టార్టింగ్లోనే వాటర్ అయితే ఏమి వేయట్లేదు అనమాట. అన్నీ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత చెక్క, లవంగాలు అంటే గరం మసాలా పౌడర్ అంటాం కదా, అది నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇక్కడ నేను రుచికి సరిపడా కారం అనేటటువంటిది వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా, అంటే మీరు తీసుకునే క్వాంటిటీ వెజిటేబుల్స్ని బట్టి మీరు వీటి యొక్క క్వాంటిటీ చూడొచ్చు. ఆ తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఫైనల్కి వచ్చేసరికి మనం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆయిల్లో ఇలా మెల్లగా కలుపుతూ ఉంటే మొత్తం కూడా చూడొచ్చు, ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి అంటుకుంటుంది అనమాట. బాగా ఇలా ఎప్పుడైతే మనకు సపరేట్ అవుతుంది ఆయిల్ నుండి అని అనిపిస్తుందో, ఇంకా ముక్కలు బాగా మనకు అవి వేగాలి కాబట్టి క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా, అప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ అనమాట, మరి ఎక్కువ అనేది కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని అలా మనము కొద్దిసేపు మూత పెట్టేసి మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్కి వచ్చేసరికి చూడొచ్చు, ఇక్కడ వాటర్ నేను ఎక్కువ తీసుకోవట్లేదు, కొద్దిగా తీసుకుంటున్నాను. వాటికి స్టఫ్ లాగా వాడుకుంటాం కాబట్టి నీళ్ళుగా ఉండకూడదు, చాలా ముద్దలాగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనము తర్వాత ప్రాసెస్లో చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, వాటర్ వేసేసుకున్న తర్వాత అది స్టవ్ మీద అలా పెట్టేసుకుంటే 5 to 10 మినిట్స్ ఆలపు పిండి అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇలా నేను చిన్న ఉంటలుగా తీసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రుద్దుకోవాలి. మరీ పల్సగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. స్టఫ్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టఫ్ అనేది రెడీ అయిన వెంటనే వేసుకోకూడదండి, 5 to 10 మినిట్స్ చల్లారాలి. అలా చల్లారిన తర్వాత మనం క్వాంటిటీని బట్టి వేసేసుకొని నేను ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ అనేది చేసేసుకోవాలన్నమాట. పల్సగా ఉన్నిందనుకోండి, ఇలా మనం స్టఫ్ వేసిన వెంటనే అది ఏమవుతుంది అంటే కనుక అది ఓపెన్ అయిపోతుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది ఆ స్టఫ్ అంతా ఆయిల్లో వేయకముందే. అందులోనూ
ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత అయినా సరే పగిలిపోయి బయట వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఎలా చేశానని. ఇక్కడ నేను ఒక డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా షేప్స్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మనము రెడీ చేసేసుకోవాలి. తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, అవి కొద్దిగా ఆయిల్ ఉంటే కూడా సరిపోతుంది. ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని అటు ఇటు కదుపుతూ, ఇక్కడ చూడొచ్చు నేను ఆయిల్లో వేసిన తర్వాత కూడా అవి ఎక్కడ ఓపెన్ కాలేదు, పగలలేదనమాట. ఇది టెక్నిక్ ఏంటంటే మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది, ఆ స్టఫ్ రెడీ చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట. ఇలా చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కనపడిపోతున్నాయి కదా మనకు. ఇలా గనక మనం అన్నీ రెడీ చేసేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా టిఫిన్ ఐటమే కావచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కావచ్చు, పిల్లలు వెజిటేబుల్స్ తినడం అనేది బాగా అలవాటు చేసుకుంటారండి. చాలా హెల్తీ రెసిపీ. చూడొచ్చు ఇందులో స్టఫ్ అనేది ఓపెన్ చేస్తే ఎంత క్రిస్పీగా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా అవసరం అండి.